అర్ధరాత్రి బాలానగర్లో గంజాయి ముఠా కోసం వెళ్లిన పోలీసులకు నిందితులు చుక్కలు చూపించారు. పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పి ఇన్స్పెక్టర్పై స్క్రూ డ్రైవర్తో దాడి చేసి భవనాలపై నుంచి దూకుతూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. 3 అంతస్తుల భవనం మీద నుంచి దూకిన నిందితుడిని పోలీసులు పట్టుకోవడంతో హైడ్రామాకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్లోని పాడేరుకు చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కొచ్చి బాలానగర్లో స్థిరపడ్డారు. వినాయక్ నగర్లోని ఓ ఇంట్లో ఉంటూ క్యాటరింగ్ కోసం యువకుల్ని పంపిస్తున్నారు. పైకి మాత్రం క్యాటరింగ్ చేసేవారికి సహకరిస్తున్నా తెర వెనుక మాత్రం గంజాయి దందా సాగించారు. బాలానగర్లో భారీగా గంజాయి విక్రయాలు జరుగుతున్న సమాచారంతో ఈగల్ బృందం 4 నెలలుగా నిఘా పెట్టింది. 2022 నుంచి గంజాయి దందా సాగిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఏవోబీ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా మార్చి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి పెట్టి ఫోటోలు, లొకేషన్ పంపించి వినియోగదారులకు పంపించేవారని తెలిపారు. 40 బృందాల్ని ఏర్పాటు చేసి ఈ నెల 11న అర్ధరాత్రి నిందితుల ఇంటిపై ఈగల్ బృందం దాడి చేసింది. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే నిందితులు పెంపుడు కుక్కను ఉసిగొలిపారు. కుక్క ఓ కానిస్టేబుల్ను కరవగా నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇద్దరు పట్టుబడగా నిందితుడు కిరణ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ చేతిపై స్క్రూ డ్రైవర్తో దాడి చేసి భవనాలపైకెక్కాడు. సినీ ఫక్కీ తరహాలో ఓ భవనం నుంచి మరో భవనంపైకి దూకుతూ తప్పించుకునేందుకు యత్నించాడు. 3 అంతస్తుల భవనంపై నుంచి దూకడంతో గాయాలు కాగా పోలీసులు అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో చేసిన సోదాల్లో 14.5 కిలోల గంజాయి, కార్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఎయిర్ గన్ లభ్యమైనట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో, ఓల్డ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక పర్సన్ గాంజా వేసిపోతారనే సమాచారం మీద మేము మా టీం ఫామ్ చేసుకొని అక్కడికి ఓల్డ్ ఎయిర్పోర్టు బేగంపేట దగ్గర మనం చూస్తూ ఉంటే నిన్న ఈవినింగ్ టైంలో ఒక వ్యక్తి సస్పీషియస్గా అక్కడ తిరగడం, తర్వాత అతను ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కింద పడేసిన ఒక ప్యాకెట్ గాంజాను, ఒక ప్యాకెట్ను తన జేబులో పెట్టుకోవడము గమనించి వెంటనే ఇమీడియట్గా మా టీం అతని దగ్గరికి అప్రోచ్ అయ్యి అతన్ని కస్టడీలోకి తీసుకొని చెక్ చేసినప్పుడు కొంత 50 గ్రాముల గాంజా ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే అతడు ఎక్కడి నుండి వస్తున్నది అనేది సమాచారం తీసుకొని ఇమీడియట్గా మా డైరెక్టర్ గారికి తెలియజేయడము, టీమ్స్ ఫామ్ చేసుకొని హైదరాబాద్లో ఒక 3 పర్సన్స్, బొల్లా బ్రదర్స్, బొల్లా దుర్గాప్రసాద్, బొల్లా కిరణ్ కుమార్, బొల్లా కమలాకర్ అనే 3 వ్యక్తులు ఇట్లా వాట్సాప్ ద్వారా ఎవరైతే తమకు పరిచయం ఉన్న కస్టమర్స్కు సమాచారం ఇవ్వడం, వాళ్ళు డబ్బు ట్రాన్స్ఫర్ కాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక గాంజా 50 గ్రాములు, 100 గ్రాములు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత గాంజా పడేసి అక్కడ నుండి ఆ లొకేషను, ఆ ఫోటో కస్టమర్కు పంపడం వాట్సాప్ ద్వారా చేస్తున్నారు. ఇంట్లో దుర్గాప్రసాద్ మరియు కిరణ్, కమలాకర్ 3ని కస్టడీలో తీసుకొని అతని ఇంట్లో సెర్చ్ చేస్తే 14 కిలోల గాంజా మాకు దొరికింది. దాంతోపాటుగా ఒక ఎయిర్ గన్ కూడా దొరికింది. వీళ్ళు ఈ గాంజా వ్యాపారానికి ఒడిశా నుండి గాంజా తెస్తున్నట్టుగా, దానిలో కొంతమంది మధ్యవర్తులు ఉన్నట్టుగా, అంతేకాకుండా ఒడిశాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమ్మీడియట్గా వాళ్ళని కూడా మన పోలీసులు ఇమ్మీడియట్గా రీచ్ అయిపోయి అక్కడ వాళ్ళని ఒక 5గురిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. గంజాయి దందా కంటే పోలీసులతో నిందితులు కలిగి ఉన్న సంబంధాలే ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్ఐ 5 కానిస్టేబుళ్లతో గంజాయి గ్యాంగ్కు సన్నిహిత సంబంధాలున్నట్లు ఈగల్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ నెల 11న నిందితుల ఇంట్లో జరిగిన మద్యం పార్టీలో ఓ కానిస్టేబుల్ పాల్గొన్నట్లు, తన మ్యాన్ ప్యాక్ ను అక్కడే మర్చిపోవడంతో గంజాయి గ్యాంగ్ పోలీసుల సంబంధాల బాగోతం వెలుగులోకొచ్చింది. ఆ మ్యాన్ ప్యాక్ ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. తనిఖీలకు వస్తే ముందుగానే నిందితులకు పోలీసులు సమాచారమిస్తున్నట్లు ఈగల్ అనుమానిస్తోంది. నిందితులు దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. గంజాయి విక్రయాలపై ఈగల్ కేసు నమోదు చేయగా పోలీసులపై దాడి, ఆత్మహత్యాయత్నంపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.